ఇప్పుడన్నా దాన్ని తీసుకెళ్లి ఆ కేంద్రానికి సంబంధించిన విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి రాజధానిని భవిష్యత్తులో నిర్దేశిస్తామన్నారు కాబట్టి దానికి అనుగుణంగా మేము నిర్ణయించుకున్నామని దీన్ని తీసుకొచ్చి పార్లమెంట్లో చట్టం చేయండి, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. అది లేకపోతే తలనొప్పి. ప్రధానంగా రైతుల్లో నమ్మకం వచ్చేసింది అనుకోవచ్చా నిన్న చూసి? ఎందుకంటే ముందు చాలా మంది కొంతమంది చట్టబద్ధత కల్పిస్తేనే బాగుంటుంది, మాకు వాల్యూ ఉంటుంది, రేపు పొద్దున్న రిటర్నబుల్ ఫ్లాట్లు ఇచ్చిన చాలా మంది అభిప్రాయపడ్డారు. అందుకే అక్కడ రైతులు కూడా భారీగా వచ్చారు నిన్న అక్కడికని. కానీ ఇదైతే అనౌన్స్ చేయలేదు. ఆ నమ్మకం పెరిగినట్ట మోడీని చూసి, లేదంటే వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు? వచ్చే జనం స్వచ్ఛందంగా వస్తారా మరి? కాబట్టి ఇంకా అందులో ఏముంటుంది, అందులో నో డౌట్. మిగతా వాళ్ళకైతే అది కావాలి. చట్టబద్ధత లేకపోతే వాళ్ళకి కష్టమే. వీళ్ళు బలవంతంగా లాక్కుంటానంటే వాళ్ళు ఎదురు తిరుగుతారు. అంటే రేపు పొద్దున ఇంకా 44,000 ఎకరాలు అంటున్నారు కదా, దాన్ని ఇవ్వడానికైనా ఇప్పుడు చట్టబద్ధత అనేది కల్పిస్తే వాళ్ళు త్వరగా ముందుకు వస్తారు అనేది. అదే కదా, వీళ్ళేమో జనం ఎగబడుతున్నారు అంటున్నారు, వాళ్ళేం చట్టబద్ధత కల్పించి అంటున్నారు. అదే చూద్దాం అనే మాట మీద బతికేద్దాం, వాళ్ళని లాగేద్దాం అని చూస్తున్నారు వీళ్ళు. అది ఇంకో విషయం సార్, ఇందులో 3 ఏళ్లలో పూర్తి అవుతుంది అనేది బాబు గారు చెప్పిన మాట. నిన్న 3 ఏళ్లలో మొత్తం అనుకున్న రాజధాని పూర్తి చేయడం అంటే నిజంగా అది సాధ్యమయ్యే పనేనా, లేదంటే ఒక సవాల్గా అయినా తీసుకుంటారు? బిల్డింగ్లు కట్టేస్తారు. ఇప్పుడు ఇంతకుముందు కూడా సెక్రటేరియట్, హైకోర్టు అవన్నీ పూర్తి కాలేదు. 2019కే పూర్తి అయిపోయింది. అసెంబ్లీ, హైకోర్టు. ఇప్పుడు కూడా అట్లాగా 3 పూర్తి అవుతాయి. పూర్తి అయినాయి సార్. మీకు